ఆ ఫార్మసిస్ట్ నిన్న నైట్ ఫోన్ చేసి, సార్ ఆఫ్టర్నూన్ నుంచి కడుపులో మంటగా ఉంది, 2 గ్యాస్ టాబ్లెట్స్ తీసుకున్నా తగ్గట్లేదు, ముందు ఇలానే వచ్చినప్పుడు ఒక టాబ్లెట్కే తగ్గేది, ఇంకేమైనా టాబ్లెట్స్ చెప్తారా అని అడిగా. ఇది మొదటిసారా అని అడిగితే, కాదు సార్ అప్పుడప్పుడు కొన్ని నెలలుగా అని అన్నారు. ఇలాంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కడుపులో మంట అంటే గ్యాస్ట్రైటిసే కదా అని లైట్ తీసుకుంటారు. అసలు కడుపులో మంటకి కారణాలు చూసినట్టయితే, గ్యాస్ట్రైటిస్ ఉంటే కడుపులో ఛాతీలో మంటగా, ఖాళీ కడుపులో నొప్పిగా, ఆహారం తిన్నాక భారంగా అనిపిస్తుంది. అల్సర్ కానీ ఉంటే మంటతో పాటు మధ్య మధ్యలో తీవ్రమైన నొప్పి, రాత్రులు నొప్పితో నిద్రలేగవటం, వాంతులు, కొన్నిసార్లు మల విసర్జన నల్లగా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్ కానీ ఉంటే రోజు కడుపులో మంట, టాబ్లెట్స్ తీసుకుంటే తగ్గటం, టాబ్లెట్స్ ఆపగానే మళ్ళీ సమస్య మొదలవుతుంది. క్యాన్సర్ కానీ అయితే బరువు తగ్గటం, ఆకలి తగ్గిపోవటం, రక్తహీనత, కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంగా కడుపులో మంట, నొప్పి కూడా ఉంటుంది. ఇవన్నీ మొదట్లో గ్యాస్ లాగే అనిపిస్తాయి. గుర్తుంచుకోండి, లక్షణాలు తగ్గించడానికి మాత్రలు వేసుకుంటే కారణం పోదు, సమస్య లోపల నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే మా ఫార్మసిస్ట్ కి ఎండోస్కోపీ చేశాం, కడుపులో అల్సర్ బయటపడింది, ఇప్పుడు సరైన చికిత్స మొదలైంది. నొప్పిని కాదు, కారణాన్ని చికిత్స చేయాలి. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, గ్యాస్ట్రో అండ్ లివర్ సర్జన్, బస్వా గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట అండ్ సత్తెనపల్లి.